హలో హాయ్ హాయ్. బిగ్ బాస్ చూస్తున్నా చూస్తున్నా. ఎట్లా ఉంది? బిగ్ బాస్ చూస్తుంటే నాకైతే నేను కూడా పోయి బిగ్ బాస్ లో దూరేద్దామని, ఆ బిగ్ బాస్ లో దూరేసి వాళ్ళతో రొమాన్స్ చేసేద్దామని ఒకటే అసలు నా వల్ల కావట్లే. అబ్బా లాగేస్తాను నాకు. ఉండరు రేపు మంచిగా. నిన్న ఒక లవ్ ట్రాక్ పడింది కదా, రీతుకిని పవన్ డేమోన్ ఇద్దరికి పడింది కదా. అదే మిలిటరీ మ్యాన్ ఉన్నాడు కదా, ఆయనకి డిమోన్ పవన్ కి మన రీతు. దాని మీద ఏమనుకుంటున్నారు మీరు? అదే ఒక అమ్మాయి ఇద్దరు అయితే అదే ఒక ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని ట్రై చేస్తారు. చేయండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, ఆ డెమోన్ పవన్ కైనా ఆ మిలిటరీ అతనికైనా చెప్పేది ఒకటి, చెయ్యి. కానీ డెమోన్ వెళ్ళి తనుజాని ఇంప్రెస్ చేస్తున్నాడు కదా. సారీ డెమోన్ కాదు, అది మన మిలిటరీ మ్యాన్ పవన్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్. తనకి ఇంప్రెస్ చేస్తున్నాడు. నిన్న లైవ్ లో చూసాం మేము. ఒకవేళ ఆమె కూడా పడకపోతే అవును కదా ఫోరస్ అయిన ఆంటీ అవునన్నా, లేకపోతే సంజన ఆంటీ నాన్న, లేకపోతే ఇంకెవరు ఉన్నారు అమ్మాయిలు ఖాళీగా, మన ప్రియా లేదా దమ్ము శ్రీజానన్న, ఎవరో ఒకరిని ట్రై చేయి. తప్పేలే అంటే ఎవరో ఒకరు చెయ్యాలా అమ్మాయిలు ఆంటీలు, ఎవరో ఒకరు చెయ్యి. ఒక అమ్మాయిని ట్రై చేయి, పడితే పడ్డట్టు లేకపోతే పోయినట్టు అయితే ఇంకొకరిని పోయి చేయి. అంతే నేను అంతే. నేను కూడా అంతే. ఫస్ట్ ఎవరిని అమ్మాయిని ట్రై చేస్తా, పడలేదు అనుకో ఇంకొక అమ్మాయి, పడలేకపోతే ఇంకొక ఆంటీని. అంతే. ఇప్పుడు లవ్ ట్రాక్ నడుస్తుంది అంటావా? లవ్ ట్రాక్ నడుస్తుందా నడవదా బిగ్ బాస్ లో? నడిచేటట్టుగానే ఉంది ఖచ్చితంగా. ట్రై ఎవరెవరికి నడుస్తుంది అంటారు? ఈ రీతు చౌదరి డెమోన్ పవన్ కైనా, లేకపోతే దెయ్యాల పవన్ కైనా, లేకపోతే అతను ఆర్మీ అతను కదా పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేనట్టున్నాడు కదా, తనుజా మీద చూపిస్తున్నట్టున్నాడు కదా. అర్థం కావట్లేదు. కాసేపు వస్తాడు అంటే అతను సరిగ్గా పని చేయట్లేదు. అతనికి ఓకే ఆర్మీ అతనికి సరిగ్గా లోపల పని చేయట్లేదు సక్రంగా బడి. ఎందుకంటే కాసేపు అట్ట వస్తాడు, కళ్ళలో కలి పెడతాడు, దగ్గర పోతాడు, పాపం పట్టుకుని వేద్దామని పోతాడు, మళ్ళీ వాడికి ఒక్కసారిగా బ్రహ్మానందం నాకు సినిమాలో అబ్బా లాగేస్తాడు ఎక్కడెక్కడ. కాబట్టి డెమోన్ పవన్ అయినా కాస్త బెస్ట్ అనమాట. కాసేపు ట్రై చేస్తాడు, కాసేపు ఇంకెవరు ఆంటీనన్నా అమ్మాయిని ట్రై చేస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, బిగ్ బాస్ ఉండేవాళ్ళు అందరూ అమ్మాయిని ట్రై చేయండి, పడకపోతే ఆంటీని ట్రై చేయండి, ట్రై చేసుకోండి. రీతు చౌదరి చెప్పేది ఒకటే, దయచేసి నువ్వు బిగ్ బాస్ ఉన్నంత సేపు డ్రామా చేయకు, నువ్వు డ్రామా క్రియేట్ చేయకు. ఎందుకంటే నీ భాగవతం బయట ఎట్ట ఉందో అక్కడికి అర్థమైపోయింది. సరే నిన్న అందరూ మాస్క్ మ్యాన్ టార్గెట్ చేశారు కదా, అదే మాస్క్ మ్యాన్ నామినేషన్ చేశారు కదా. మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా గుండు అంకుల్, ఆయన గురించి చెప్పు. మాస్క్ మ్యాన్ అతని గురించి చెప్పాలంటే అతనికి హీరో, అతనికి డైరెక్టర్, అతనికి తోపు కురువు అంతే. రియాలిటీని మనం అంతా అలాగే బతకాలి అంతే. మనం ఎవరిని లెక్క చేయకూడదు అంతే. అతను చూసి మనం నేర్చుకోవాల్సింది ఇది. ఆయన ఒకటి కూడా మనం రూల్ చేయడానికి ఆడికాడే బాస్ అయిపోవాలంతే. బిగ్ బాస్ కాదు బాసు, ఆడికాడే బాసు. సంజన గారు ఇవాళ కెప్టెన్ దిగిపోతారు కదా, నాకు నేనే బాస్ అంటున్నాడు. ఇవాళ లైవ్ లో ముగ్గురికి కెప్టెన్సీ ఇచ్చారన్నమాట. హౌస్ మేట్స్ అంతా కలిసి, అంటే వీళ్ళ టెనెంట్స్ కలిసి ఓనర్స్ కి ముగ్గురికి ఇచ్చారు. అందులో ముగ్గురులో డెమోన్ పవన్ ఒకటి, తర్వాత మన భరణి గారు ఒకటి, ఇంకొక గుండబ్బాయి ఉన్నాడు, ఏం పేరు హరీష్ ఏదో, హరీష్ కాదు ఆయన మనీషును వీళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేశారు. ఇప్పుడు లైవ్ లో చూసి వస్తున్నాను. తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి మన ఇమ్మాయినేలు సెలెక్ట్ చేశారు. ఇప్పుడు నలుగురు ఉన్నారు, భరణి, ఇమ్మాయినేలు, మనీష్, ఇంకొక ఆయన ఎవరు డేమోన్ పవన్. ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు కెప్టెన్? అంటే రేపు తెలుస్తుంది, కానీ ఇవాళ అడుగుతున్నాను నేను. అదే కెప్టెన్ అయితే నువ్వు మహా అయితే ఎన్ని రోజులు ఉంటావు? 1 వీక్, ఒక వారం ఉంటావు అంతే. అవును. తర్వాత నువ్వు మళ్ళీ కెప్టెన్ కాలేదు. ఆ నలుగురులో ఎవరు అవుతారని నువ్వు అనుకుంటున్నావు? ఆ నలుగురులో ఈ అమ్మాయిలకి ఛాన్స్ ఉందేమో, చూద్దాం. నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళు అవుతారంతే. ఇమ్మానేలును భరణి గారు గట్టి పోటీ ఇద్దరు. అది ఎవడు అవుతాడు చెప్పలేము, అది జరగని చెప్పలేము. అవును. కానీ నేను మాత్రం బిగ్ బాస్ చూసే దేనికంటే ఓన్లీ రొమాంటిక్ సీన్ కోసం అంతే. అవును, నేను చూసేది బిగ్ బాస్ దానికోసమే. దయచేసి నన్ను నమ్మండి. అయితే రొమాన్స్ కావాలి నీకు బిగ్ బాస్ లో? నీకు రొమాన్స్ కావాలి బిగ్ బాస్ అంతే. సరే, కాబట్టి దయచేసి ఆ పక్కనే ఉంది అదేందో బాలీవుడ్ కావాలి. ఆ బాలీవుడ్ చూడండి. ఆ బిగ్ బాస్ అయితే ఆ బాలీవుడ్ బిగ్ బాస్ చూసి నేను పిచ్చెక్కిపోద్ది అంతే. ఆ రొమాంటిక్ కానీ ఆ సీన్లు కానీ అమ్మ వేరే లెవెల్ అంతే. ఇంకా పక్కనే ఉంది అదేమో భాష ఏందో వరిసానో ఏదో అనుకుంటా. ఆ బిగ్ బాస్ చూడు, ఆ రొమాన్స్ రే మామూలుగా ఉన్నాయా? కాబట్టి మరాఠీ బిగ్ బాస్ కానీ, హిందీ బిగ్ బాస్ కానీ, ఒరిస్సా బిగ్ బాస్ కానీ, మలయాళం బిగ్ బాస్ కానీ, హాలీవుడ్ బిగ్ బాస్ కానీ, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, చైనా అన్ని ఏ బిగ్ బాస్ పోయినా కూడా రొమాన్స్లు విపరీతంగా ఉన్నాయి. ఒక్క తెలుగు బిగ్ బాస్ లోనే రొమాన్స్ చేయవు మేము అలాంటి నాటకం చేస్తారు, డ్రామా క్రియేట్ చేస్తారు. కాబట్టి దయచేసి డ్రామాలు మానేయండి, మాకు అర్థమైపోతుంది. సరే, లక్స్ బాబు గురించి చెప్పు.
లక్స్ పాప అయితే ఆంటీ పాపం 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ట్రై చేస్తా ఉంది. అంత లవ్ ట్రాక్ ఎవరి వల్ల కావట్లేదు. ఆమెకి 47 years కదా, కష్టమే అనుకుంటా. అయినా పర్లేదు, నాకు ఓకే. లక్స్ బాబు ఓకే అంటున్నా ఆంటీ లవరా. మరి అవును అయితే లక్స్ పాప అయినా పర్లే, సంజన ఆంటీ అయినా పర్లే, తనూజీ అయినా పర్లే, శ్రీజ అయినా పర్లే, రీతు చౌదరి అయినా పర్లే. అందులో ఎవరైనా నీకు పర్లే, ఆంటీ అయినా అమ్మాయిని ఎవరైనా ఓకే. నడ్డితో మొతకతో మొసలతో ఎవరేం పర్లేదు, ఆడదైతే చాలు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది మన సుమన్ శెట్టి గారి గురించి చెప్పండి. ఏమైనా మంచిగా 2-3 మాటలు ఏం చెప్తారు? సుమన్ శెట్టి నాకైతే ఆయన పెద్ద ఫ్యాన్ అతనికి. సుమన్ శెట్టికి ఏం చేడసాడు చూడు, అభిమానులు కూడా పాపం. అదే మరి నా కోసం ఆచారు అభిమానులు. కాబట్టి ఇదంతా సుమన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటారు అనుకుంటున్నారా? అతను అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ కాస్త డల్లే అతను పాపం. నిన్న నుంచే కొంచెం గట్టిగా స్టార్ట్ చేశాడు. ఉన్నాడు కదా డిఆర్ పవన్, డెమోన్ పవన్. డిఆర్ పవన్ కూడా ఊరికి లాగాడైంది. అవును, నిన్న టాస్క్ లో లాగాడు. పెద్ద అయినా ఆడలేకపోతున్నాడు, కానీ ఆయన అభిమానులు మాత్రం బయట విపరీతంగా ఉన్నారు. చూద్దాం, ఓటేసినంత మాత్రం జరగదుగా. ఓటేసినా కూడా బిగ్ బాస్ చెకింగ్ చేస్తాడు అంతా. అరే ఎవరికి ఇద్దాం, ఎవరిని బయట వేద్దాం. అవును, కాబట్టి బిగ్ బాస్ అనే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయితే కాదు, తెలుసు వాళ్ళకి అంతా. ఎంత పెద్ద టాలెంట్ అయినా, ఎంత పెద్ద డబ్బు ఉన్నోడైనా ఆయన బిగ్ బాస్ చూస్తాడు. ఆయన అంతా చూసి వెనక ముందు కింద పైన బాగా చూసి ఆయన ఛాన్స్ ఇస్తాడు. చూద్దాం, ఏదైతే అదోనే అంతా దేవుడి దయ. కాబట్టి ఖచ్చితంగా రాని. దయచేసి రీతు చౌదరి మాత్రం దయచేసి బికినీ బట్టలు వేసుకో, రొమాంటిక్ బట్టలు చెయ్యి. ఇవాళ వేసుకుంది చూడు, బ్లాక్ డ్రెస్ సూపర్ వేసింది. ఎప్పుడు ఇవాళ వేసింది, లైవ్ లో వస్తుంది. నైట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. మామూలుగా లేదు బిగిని. బయట ఉన్నప్పుడు ఏమో ఇప్పేసింది, ఆడపోతే కప్పేసింది. లేదు ఇప్పుడు ఇవాళ డ్రెస్ అదరగొట్టింది. కప్పుడు ఇప్పుడు కప్పుడు ఏంది ఇది? ఈ రోజు వేస్తే అదే కదా దారం. సరే ఎక్కడి నుంచి అలా బట్టలే రొమాంటిక్ సీన్ జీ, నీకు దక్కడు జీ. బయట ఎంత 100 కోట్లు వస్తుంది అంటాడు, ఫ్లాట్లు బిల్డింగ్ అంట. అది ఏందో నాకు తెలీదు. కాబట్టి 100 కోట్ల చక్రాన్ని తిప్పిందంటే అది అంత చెప్పు తొక్కది. కాబట్టి దయచేసి రీతు చౌదరికి దయచేసి రొమాంటిక్ సీన్లు పెట్టండి రా. రీతు చౌదరి అయితే మీరు రొమాన్స్ చేయండి, రాలేదు మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను వచ్చాను చేస్తా అంతే.